భయపెట్టండి నాకు. మంచోడిని గద్దిస్తే ఏం నేర్చుకుంటారు? జ్ఞానం నేర్చుకుంటారు. ఏంటంటే తిరుగుబాటు చేసే వారిని గద్దించమనుకో నీ మీద తిరుగుబాటు చేస్తారు. దేవుడు గద్దించిన నరుడు ధన్యుడు. ఎంతమందిని దేవుడు గద్దించాడో అంతమంది బాగుపడ్డారు. ఎంతమందిని దేవుడు గద్దించాడో అంతమంది స్థిరపడ్డారు. అయితే గద్దింపుని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదని తృణీకరించకూడదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను ఏ పిల్లలను కూడా చెప్పనండి. అయితే ఈ రోజు మన పిల్లలందరూ కూడా బాగానే ఉంటున్నారు, అందరూ డైరీ చేసుకుంటున్నారు, చక్కగానే ఉంటున్నారు, మంచి వస్త్రాలు ధరించుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. దేవుని బిడ్డలారా, ఇక నాకు కొట్టవలసిన పని లేదు, చూడవలసిన పని కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథంలో నుండి రెండు మాటలు మనం ధ్యానం చేసుకున్నామండి. దయచేసి చూడండి. ద్వితీయోపదేశ గ్రంథంలో నుండి 18వ అధ్యాయం 13వ వచనం. నీవు అందరూ వినాలి. నీవు నీ దేవుడైన యెహోవా యొక్క ఎవరి దగ్గరండి? అది నువ్వు భార్య దగ్గర ఉన్నా లేకపోయినా చలామణి అయిపోతావు. భర్త దగ్గర యథార్థంగా ఉన్నా లేకపోయినా చలామణి అయిపోతావు. వ్యాపారంలో యథార్థవంతుడిగా ఉన్నా లేకపోయినా చలామణి అయిపోతావు. ఎక్కడైనా నువ్వు యథార్థంగా ఉన్నా లేకపోయినా చలామణి అయిపోతావు. కానీ ఇక్కడేమంటున్నాడండి? నీ దేవుడైనా నీ దేవుడిని ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు? ఏ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏ దేవుని సన్నిధిలో నీకు కావలసినవన్నీ అడుగుకుంటున్నావు? ఏ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుచున్నావు? ఆ దేవుని యథార్థపరుడు. దేవుణ్ణి యొక్క నువ్వు యథార్థపరుడవై ఉండాలి. దేవుని బిడ్డలారా, చచ్చిపోవద్దు. సూచించున్న దేవుడైనా దేవుని యొక్క మానవుడు అంటే యథార్థపరుడై ఉండాలండి. దేవుడు నీకు చెప్పలేదు కదా. ఏమా నువ్వు విన్నావు, నిర్ణయం తీసుకున్నావు, నేను దేవునికి ఈ విధంగా మొక్కుబడి చెల్లించుకుంటాను. నువ్వు నిర్ణయం తీసుకున్నాను, చెల్లించుకున్నాను. యథార్థం. దేవుడికి నీకు ఆడుకున్న వ్యాపారం బాగుంటే నేను దేవుడికి ఇలా బదువుగా మెచ్చుకుంటాను. నువ్వు యథార్థత కలిగి నువ్వు అనుకున్నది నెరవేర్చుకున్నావు. ఇదిగో ఇలాగ నా జీవితంలో నా బిడ్డను నేను సమర్పించుకుంటాను అనుకున్నావు. యథార్థత కలిగి నువ్వు దేవుడి సన్నిధిలో సమర్పించు. బాగులేనప్పుడు చనిపోయిన పరిస్థితిలో ఉన్న బిడ్డల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించేసుకుంటాం. వాడు బాగుపడి బాగా ఉంటే పట్టించుకోమండి మనం. అది యథార్థత లేని బ్రతుకు. యథార్థత దేవుని నీవు ప్రార్థన చేస్తున్న నీ దేవుని ఎదుట నీవు యథార్థత కలిగిన వాడిగా ఉండాలంటున్నాడు బైబిల్లో. యథార్థవంతుడు చాలా ధైర్యంగా ఉంటాడండి యథార్థవంతుడు. అంటే యథార్థత అన్నదానికి అర్థం ఏంటంటే ఒక మాట రాస్తాడు కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాస్తాడు. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. అది దేవుని దృష్టికి యథార్థపరుడై ఉండాలంటే ఏం చేయకూడదంట? వింటున్నారా? ఏం చేయకూడదండి? దోషక్రియలు నేను చేయను. దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నవాడు దోషక్రియలు చేయకూడదు అని. అది యథార్థత. దోషక్రియలు చేయని వారే దేవుని యందు యథార్థత కలిగి